హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. వీటెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఇది బెండకాయ వేపుడు కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకే ఆయిల్ ఎక్కువ వేసాను. ఇగిళ్ళకి పులుసులకి అయితే అంత ఆయిల్ పట్టదు. వేపుడు మూలని ఆయిల్ వీటెక్కాక వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. నాకు వెల్లుల్లిపాయలు అంటే ఎక్కువ ఇష్టం, అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను. ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని వేగిన తర్వాత మినప్పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరగాయలు వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది. మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిందో. మూత పెట్టుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి, ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రెండ్స్, బెండకాయ వేపుడు మగ్గిపోయింది, అయిపోయింది వేపుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వంటలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.